పార్వతీపురంలో వివరణాత్మకంగా జాతీయ డెంగ్యూ దినోత్సవం. డెంగ్యూ నివారణకు అవగాహనే ముఖ్యమన్న వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. డెంగ్యూ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు అన్నారు. జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలోని జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు, మున్సిపల్ కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వర్లు, మలేరియా శాఖ అధికారులు, వైద్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది కలిసి ర్యాలీని మున్సిపల్ కార్యాలయం నుండి ప్రారంభించి ప్రధాన రహదారి కూడల వరకు డెంగ్యూ నివారణ నినాదాలు చేస్తూ కొనసాగించారు. అనంతరం మానవహారం నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వైద్యారోగ్య శాఖ జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు మాట్లాడుతూ డెంగ్యూ నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. డెంగ్యూ వ్యాధి ఎడిస్ దోమకాటు వల్ల వ్యాపిస్తుందని, ఇది ముఖ్యంగా పగటిపొట్టు కుట్టే దోమలు అని వివరించారు. ఒక్కసారిగా వచ్చే అధిక జ్వరం, తలనొప్పి, కంటి వెనుక భాగంలో నొప్పి, కండరాల నొప్పులు, చర్మంపై గుండ్రటి ఎర్రమచ్చలు డెంగ్యూ లక్షణాల్లో ముఖ్యంగా ఉంటాయన్నారు. డెంగ్యూ నిర్ధారణకు NS1 కిట్లు ఆరోగ్య కేంద్రాల్లో క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్నాయన్నారు. డెంగ్యూ నియంత్రణకు ఆరోగ్య, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలు సంయుక్తంగా పలు చర్యలు తీసుకుంటున్నారని, దోమల నివారణ చర్యల్లో భాగంగా ప్రస్తుతం స్ప్రేయింగ్ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. అదేవిధంగా ఫ్రైడే డ్రైడే, ALO, ISS, ఫాగింగ్ కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని, నీరు నిలవలేకుండా చేసుకుని, ఉపయోగించే నీటి తొట్టెలపై మూతలు ఉంచడం వంటి జాగ్రత్తలు పాటిస్తూ డెంగ్యూ దోమ ఉత్పత్తిని అరికట్టడంలో భాగస్వాములు కావాలని కోరారు. చిన్న చిన్న చర్యలు పెద్ద వ్యాధుల నిరోధానికి దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం AMO సూర్యనారాయణ, జిల్లా కన్సల్టెంట్ రామచంద్ర, శానిటరీ ఇన్స్పెక్టర్ KV ఫకీర్రాజు, ASO వీరినాయుడు, హెల్త్ సూపర్వైజర్ పుష్ప, వైద్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మరి డెంగ్యూ దినోత్సవం సందర్భంగా ఇటు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు, అలాగే మలేరియా శాఖ అధికారులు, సిబ్బంది, ఇటు మున్సిపాలిటీ కమిషనర్ గారు మరియు వారి యొక్క సిబ్బంది, వైద్య సిబ్బందితో సహా ఈరోజు పార్వతీపురం కేంద్రంలో అవగాహన సదస్సు మరి ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మరి ఈరోజు జిల్లా వ్యాప్తంగా జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి ఆ యొక్క సూచనలు, ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా కూడా ఈ జాతీయ డెంగ్యూ దినోత్సవం యొక్క అవగాహన కార్యక్రమాల సదస్సులను నిర్వహించడం జరుగుతుంది. అన్ని ఆరోగ్య కేంద్రాలు, మున్సిపాలిటీ కేంద్ర పరిధిలో. ముఖ్యంగా చెప్పాలంటే ముఖ్యంగా మన్యం జిల్లాలో ఈ యొక్క డెంగ్యూ కానీ అలాగే మలేరియా కానీ కొద్దిగా ప్రభావితం ఉన్నాయి. వాటిని తగ్గించే దిశగా మరి కృషి చేయడం జరుగుతుంది. అన్ని శాఖల సమన్వయంతో కూడా ఈ డెంగ్యూని సమూలంగా నిర్మూలించడానికి ముందడుగు వేయాలని కూడా కోరుతున్నాము. దీనికి సంబంధించి అన్ని రకాల నిర్ధారణ పరీక్షలు అయితేనేమి, అటు క్షేత్రస్థాయిలోనూ ఆసుపత్రుల్లో కూడా మనకి అవసరమైన నిర్ధారణ పరీక్షలు డెంగ్యూ నిర్ధారించడం కొన్ని, అలాగే డెంగ్యూ నివారణ చర్య దిశగా అవసరమైన కార్యక్రమాలు మన మలేరియా శాఖ సిబ్బంది ద్వారా కూడా నిర్వహించడం జరుగుతుంది. అందుకు అవసరమైన స్ప్రేయింగ్స్ కానీ, ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతున్న స్ప్రేయింగ్ కూడా మనకి ఈ దోమల నివారణ దిశగా అనేది జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా 915 గ్రామాల్లో, ప్రభావిత గ్రామాల్లో కూడా ఈ స్ప్రేయింగ్ ద్వారా మనము ఈ దోమల అరికట్ట దిశగా పనిచేస్తుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా మరి వారి యొక్క వ్యక్తిగతంగా కూడా బాధ్యత తీసుకుంటూ ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటూ నీటి నిల్వలు లేకుండా, ముఖ్యంగా మనకి నీటి నిల్వలు ఈ దోమలకి ప్రధాన కారణము. ఖచ్చితంగా చుట్టుపక్కల నీటి నిల్వలు లేకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటూ దోమల నివారణ చర్యలో ప్రతి ఒక్కరు కూడా ముందడుగు వేయాలని కోరుకుంటూ